సార్ శోభనం గదిలోకి వచ్చిన కొత్త పెళ్లి కొడుకుల ఎక్స్ప్రెషన్ ఏంటి సార్? ఐసీయూ సార్, పేషెంట్ బ్రతికున్నారా? హలో డాక్టర్. హలో, దాస్ గారింటి మీరేనా? నేనే. మూర్తి గారు మీ గురించి చెప్పారు. रुकिए मैडम, विजिटिंग कार्ड का टाइम हो गया। आप अंदर नहीं जा सकते। जाइए। హలో, డ్యూటీ అవ్వగానే నేను మెట్రో స్టేషన్ దగ్గర వెయిట్ చేస్తుంటాను, నువ్వు అక్కడికి వచ్చేయ్. వాట్స్ ప్రాబ్లమ్ విత్ పేషెంట్? సివియర్ సీజర్ సార్. మార్నింగ్ ఆపరేషన్ జరిగింది. అబ్జర్వేషన్ లో ఉంచాం సార్. ఇమీడియట్ గా ఆక్సిజన్ పెట్టండి. 2 mg ఫ్లోరోజిపమ్ ఇవ్వండి. బీపీ కూడా డ్రాప్ అవుతుందంట. 1 లీటర్ ఆఫ్ నార్మల్ సెలైన్ బోలస్. రిపోర్ట్స్ ఎక్కడ? వాట్? ఆపరేషన్ తర్వాత కూడా ఈ ప్రిస్క్రిప్షన్ ఎందుకు ఫాలో అవుతున్నారు? భరద్వాజ్ గారు చెప్పారు సార్. మూర్తి గారు కూడా ఇదే ఫాలో అవుతున్నారు. సర్జరీ తర్వాత తక్కువ డోసేజ్ ఇవ్వాలి. ఇది హై డోసేజ్, అందుకే బ్రీతింగ్ కాంప్లికేషన్స్ వస్తాయి. ఇమీడియట్ గా వెళ్ళి ఇంజెక్షన్స్ ఇంకా మెడిసిన్స్ తీసుకోండి. డూ ఇట్ ఫాస్ట్. సార్, ప్రిస్క్రిప్షన్ మార్చాలంటే భరద్వాజ్ గారి పర్మిషన్ కావాలి సార్. ఐఎమ్ ద డ్యూటీ డాక్టర్ హియర్. పేషెంట్ కన్నా జరిగితే ఫుల్ రెస్పాన్సిబిలిటీ నాది. గో ఇమీడియట్లీ అండ్ డూ ఇట్ క్విక్. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. ఏమేం సిస్టర్, సడన్ గా బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చిందండి సార్. ఒక్క మాట, భరద్వాజ్ ఇమీడియట్గా డిఫిబ్రిలేటర్ రెడీ చేయండి. బీపీ పడిపోతుంది సార్, రీడింగ్ లో అవుతుంది. భయపడ్డావా? నువ్వు బొట్టు పెట్టావు కదా, నాన్నకు పూర్తిగా తగ్గిపోయింది. ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్ అమ్మా. థ్యాంక్ యూ డాక్టర్. ఇలాంటి ఒక్క క్షణం చాలు డాక్టర్ అయిన ప్రతివాడి గుండె ఉప్పొంగిపోవటానికి. ఈ భూమి మీద ప్రాణం పోసే శక్తి మొదట ఆ దేవుడికి, తర్వాత ఒక డాక్టర్కి మాత్రమే ఉంది. How dare you change my patient's medication? మూర్తి గారి పేషెంట్కి ఏమైనా అయిందా? లేదు డాక్టర్, అతను బాగానే ఉన్నాడు. Shut up, Murthy, just shut up. And you, Mr. Das, సార్, జాయిన్ అయిన 4వ రోజే సీనియర్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ని చేంజ్ చేసేసే రేంజ్కి వెళ్ళిపోయాను అనుకున్నావా? ఆ టైంలో నాకు రేంజ్లో హోదాలు గుర్తురాలేదు సార్. పేషెంట్ సిచ్యువేషన్ క్రిటికల్గా ఉంది సార్. Shut up. ఇప్పుడు ఈ బిహేవియర్ గురించి డిస్మిసల్ పేపర్ మీద ఏమని రాస్తారో తెలుసా? బ్యాడ్ కాండక్ట్ అండ్ వెరీ హార్మ్ఫుల్ ఫర్ ద పేషెంట్స్ కేర్. ఇప్పుడే మెడికల్ కౌన్సిల్ రిపోర్ట్ చేస్తారు. సార్ ప్లీజ్ సార్, నా కెరియర్ స్పాయిల్ అయిపోతుంది సార్. జస్ట్ షట్ అప్ అండ్ గెట్ లాస్ట్ మ్యాన్. ఒక్క ఛాన్స్ సార్. ఇప్పుడు నువ్వు వెళ్ళకపోతే నీ మెడికల్ లైసెన్స్ ని పర్మనెంట్ గా సీజ్ చేస్తా. ఏంటి బాధపడుతున్నారా? భయపడుతున్నా. భయమా? చిన్న వర్షమే. బిజినెస్ చేసే వాళ్ళకి భయం ఉండకూడదని తెలీదా? సార్
మా అందరికన్నా పవర్ఫుల్ పర్సన్ ఆ సేటే సార్. 500 మంది సెక్యూరిటీ మధ్య చంపేశాడు. అలాంటిది మనందరం కలిసి ఉన్నాం తెలిస్తే సో లెట్స్ కిల్ హిమ్. యా, చంపేద్దాం. దేవా ఇక్కడ. థ్యాంక్ యూ జిమ్మే. వెల్కమ్ సార్. అదేంటి రాగానే నారాయణ సైట్ని చంపేశావు? అదేంటి ఎప్పుడు స్వీట్ బాక్స్తో వస్తావు, ఖాళీ చేతులతో వచ్చావు? స్వీట్ బాక్సా? నేను ఇంకా నువ్వు దాదా చచ్చిపోయిన బాధలో ఉంటావు అనుకున్నా. బాధ ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా ఎక్స్ప్రెస్ చేస్తారు. డల్గా స్వీట్ బాక్స్ లేకుండా వచ్చావు, అది నీ ఎక్స్ప్రెషన్. వచ్చిన వెంటనే నారాయణ సైట్ని చంపాను, అది నా ఎక్స్ప్రెషన్. ఆఖరి చూపు కన్నా వెళ్తావు అనుకున్నాను దేవా. కానీ పెంచిన కొడుకుని కాదు కదా, కానీ పెంచని కొడుకుని, అందుకే రాలేదు. అవును, అజయ్ ఎక్కడ? ఈ మధ్యన కలిసావా? ఆడెక్కడో పబ్లో తిరుగుతూ అమ్మాయిలతో తాగి పడిపోయి ఉంటాడు. అది వాడ ఎక్స్ప్రెషన్ అనుకుంటా. బాలేదు. మంచి ఫిష్ ఫ్రై ఎక్కడ దొరుకుతుంది? ఫిష్? అజయ్ని అక్కడ రమ్మను. నేను వస్తున్నాను చెప్పద్దు. ఏంటిది? హాస్పిటల్. అంతుంటే హాస్పిటల్ అంటారు, ఇంతుంటే క్లినిక్ అంటారు. ఇప్పుడు నీకేదో చోట పని దొరకడం అవసరం, లేదా 2 రోజుల్లో నువ్వు పిచ్చోడి అయిపోయేలావన్నా. ప్యాంట్కి 200, షర్ట్కి 400, చీర జాడికి వెళ్ళి 500, ప్యాంట్ కుర్స్ చేయాలన్నా కిస్తా టైప్ చేయాలన్నా 200 ఎక్స్ట్రా. ఓ మోహన్ గారు మీరా? మీ మెడికల్ షాప్ కూడా మంచి వాళ్ళు వస్తున్నాయండి. ఎవడో కొత్త డాక్టర్ వస్తున్నాడంట. ఆ డాక్టర్ ఎవడో తెలుసా? ఏమో ఎవడో తెలుసండి. అయినా ఆడ ఇక్కడికి వస్తున్నాడంటే సగం చూసి సంకన అగ్గిందని అర్థం. అదేనండి, ఆయన అట్టయిపోతున్నాడు. ఏది ఎత్తిన డాక్టర్ అయినట్టు. ఆ డాక్టర్ ఈయనే. సారీ సార్. సార్ నా పేరు జాకెట్. జాకీ సార్. ఇక్కడ కాంపౌండ్ కమ్ టైలర్. సమయానికి బుకే కూడా లేదే సార్. వెల్కమ్ టు ద హాస్పిటల్. టైం సాల్వ్ లేదు సార్. ఫ్రెష్ కుట్టిన జాకెట్ ఇక్కడ టైలరింగ్ ఏంటి? రెండింటికి పెద్ద తేడా ఉంది సార్. కాంపౌండర్ అయితే సూది మందు అందించాలి, అదే టైలర్ అయితే సూదులకు దారం ఎక్కించాలి. రై ఏడ్చినట్టుంది నీ పోలికే. ఏదో కాలిపోతుంది లోపల. ఏం లేదు సార్, కాలుస్తున్నారు. అంటే సిగరెట్. చిచి ఏం లేదు సార్. మీరు మడిగా వెళ్ళకండి సార్ ప్లీజ్ సార్. కంగారు పడుతున్నావు? సార్ నేను ఏం కంగారు పట్టలేదు రూమ్ ఏం సార్. జరుగుతుంది? సార్, నేను కంగారు పట్టలేదు సార్. సార్ 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 ప్లీజ్ సార్. సార్ వెళ్ళండి సార్. సార్ వెళ్ళండి సార్. సార్ నా మాట వినండి సార్. వాళ్ళు అసలు ముట్టు మనుషులు కూడా కాదు సార్. ఈ ఏరియాకి పెద్ద దరిద్రులు. इमराज जागेड़गा कौन है बे? सुटामा. వాట్ ఇస్ దిస్? This Kerala sheep liquor 62% alcohol 18% GST credit card paid. హలో, యూ షుడ్ స్మోక్ ఇన్సైడ్. గెట్ అవుట్. ఏమంటుడురా? ఇక్కడ పొగ తాగరాదు, బయట పొర దున్నపోతూ అన్నాడండి. ఏమ్రా ఈ దూల్పేట దుర్గగాన్ని బయట పొమ్మంటావురా? ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ డాక్టర్ దాస్, MBBS MS గోల్డ్ మెడలిస్ట్. ఏయ్ ఇది దవకన కాదు, ఈ దుర్గగానంట. ఆలే ఎక్స్ట్రా గిన పోయినా అనుకో ఇంకా బడు మనిషి నాడలు తీసి నడుముకు బిగిస్తావు. సమజైందా? ఏయ్ నడురు బే. అంటే అయినా మనం వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేస్తాం చెప్పు? మన పని మందే, వాళ్ళ పని వాళ్ళదే. ఆ పక్కనే మన మెడికల్ షాప్ కూడా ఉంది. ఈ పక్కనే మన మిషన్ కూడా ఉంది. రాజన్, హైదరాబాద్లో బెస్ట్ ఫిష్ ఫ్రై. కమాన్. లక్ష్మి, మంచి మసాలా ఫిష్ ఫ్రై కావాలి. మసాలా ఫిష్ ఫ్రై ఎంత లేదు, మామూలు ఫిష్ ఫ్రై ఉంది. ఏంటి, నన్ను గుర్తుపట్టలేదా? నువ్వేమైనా అమితాబ్ బచ్చనా? చూసిన వెంటనే గుర్తుపెట్టడానికి? ఆడెళ్ళి కూర్చో, ఫ్రై పంపిస్తాను. సిటీ చాలా మారిపోయింది రాజన్. 10 ఏళ్ల తర్వాత వస్తే అలాగే కనిపిస్తుంది. అజయ్ వచ్చాడు. ఇంకెక్కడ ప్లేస్ దొరకలేదా? ఇక్కడ మీటింగ్ పెట్టాం. ఎక్కడైతే ఎవరికి అనుమానం రాదు. సార్ అజయ్ ఇప్పుడు ఎవరైనా కలిసారు సార్.
కీప్ వాచ్, నాకు ఇన్ఫార్మ్ చేస్తుంటా. ఎవరు చంపారు? నన్ను అడుగుతావేంటి? నాకేమైనా ముందే తెలుసా వాళ్ళు కాలుస్తారని? అంటే దాదా చనిపోయినప్పుడు నువ్వు అక్కడే ఉన్నావా? నేనేంటి, సిండికేట్ మొత్తం ఉంది. సిండికేట్ ఏంటి? అసలు ఏం జరుగుతుందో నీకు తెలీదా? అందరూ కలిసిపోయారు, సిండికేట్ ఫామ్ చేశారు. ఇప్పుడు అవన్నీ చెప్పలేను కానీ నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. అసలు నేనేం అడుగుతున్నాను, నువ్వేం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడాలి? దేవా సిటీలోకి వచ్చాడని తెలిసింది. అయితే నాకు నీ హెల్ప్ కావాలి. దేనికి? దేవాన్ని చంపేద్దాం. నువ్వేం మాట్లాడుతున్నావు? నీకు అసలు అర్థమవుతుందా? దేవాన్ని చంపడం ఏంటి? ఏ, ఏంటి? జస్ట్ వాటర్. అసలు ఏం మాట్లాడుతున్నావు? తీసుకెళ్ళు. లక్ష్మి, ఓ మంచి మసాలా ఫిష్ ఫ్రై. మర్చిపోయాను అనుకున్నావా? నీ గొంతు విని చాలా సంవత్సరం అయింది కదా, అందుకే గుర్తుపట్టలేకపోయాను. నువ్వు దేవానే కదా? దేవా ఇక్కడే ఉన్నాడు సార్. దేవానా? వచ్చేస్తున్నా. Come on, let's go, quick. ఎలా ఉన్నావు? బిందాస్, బాగున్నాను. ఏం ప్లాన్ చేస్తున్నారు? దేవా, పోలీస్. There he is! Fire! Come on, boys! Move! Run! Go! Yes, sir. ఇక్కడ డాక్టర్ ఎవరు? నేనే. ఐఎమ్ ద డాక్టర్. రాయ్, చూస్తావేంటి? రా. రే జాగే. ఓకే సార్, ఓకే ఓకే. ఎవరు సార్ ఇలా కాల్ చేశారు? సిటీలో క్రిమినల్స్ ఎక్కువైపోయారండి. డోంట్ వెరీ సార్, ఐల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. దగ్గరలో పోలీస్ స్టేషన్ ఉంది, ఇమీడియట్ పోలీస్కి ఇన్ఫార్మ్ చేయండి. నో పోలీస్. ఓకే. అదేంటది? అనెస్థీషియా ఇది ఇస్తే మొత్తం సెట్ అయిపోతుంది. అనస్థిషియా వద్దు, బుల్లెట్లది. అయ్యో చాలా నొప్పి పుడుతుంది. ముందు మొత్తం మంది ఇచ్చేసిన తర్వాత పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తా. గణపతి మీద ఒట్టేసి చెప్తున్నాను, చేస్తే పోలీస్కి ఇన్ఫార్మ్ చేయను. అయ్యో ఒట్టేస్తానా? బుల్లెట్లది. వద్దా? డోంట్ టెల్ మీ ఐ డిడ్ంట్ కాల్ యు. అయిపోయింది. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. క్లినిక్లో అన్నీ కొంచెం ఉంగిపోయి ఉంటాయి. ఓ పని చేద్దామా? దగ్గరలో పెద్ద హాస్పిటల్ ఉంది, అక్కడికి తీసుకెళ్ళి. అసలు నువ్వు డాక్టర్వేనా? ఎంబీబీఎస్ ఎంఎస్ గోల్డ్ మెడలిస్ట్. చేతది. చేత్తో దిగడానికి ఇతను ముల్లా వచ్చేసింది. It's okay, it's okay. Give me 2 minutes. Immediately stitch this way. It'll take 2 minutes. మీ వాళ్ళకి ఎవరు ఉన్నారా? ఎవరు వచ్చారో చూడు. గో చెక్. గో. ఓకే. జస్ట్ పుట్ ద ప్రెషర్ ఆన్. ఎంతసేపు ఏంటి సార్? నువ్వా? ఎవరనుకున్నారు? వర్షం పడేలా ఉంది, రండి పోదాం. నాకు ఇక్కడ పని ఉంది. నేను ఎక్కడ పనే ఉంటుంది సార్, పదండి. ఏంటి దాస్తున్నారేంటి? పర్సనల్